ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు అస్సలు మాటలు రావట్లేదు. నేను మనం గెలిచామని ఇవాళ మధ్యాహ్నమే ఫిక్స్ అయిపోయాను. అది చాలా అయిపోయింది టైము. కానీ ఒకే ఒక్క మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అనేది కాకుండా ప్రజలు ఆలోచిస్తున్నారా లేదా అనేది మాత్రమే ఈ ఎలక్షన్స్ చూపించాయి. పార్టీలకి, ప్రాంతాలకి, వ్యక్తులకి అతీతంగా ఒక రాష్ట్ర భవిష్యత్తు, ఒక రాష్ట్ర రాజధాని, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు, గుర్తింపులు, ఇదే అజెండాతో జరిగిన ఎన్నికలు. తెలుగుదేశం పార్టీ అప్పుడెప్పుడో అన్నగారు క్లీన్ స్వీప్ ఎప్పుడో మనం పుట్టక ముందు చేస్తే అదే రేంజ్ లో చంద్రబాబు గారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూడని విధంగా గెలిచింది. ఈ ఒక్క కారణం కేవలం తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతోనే కాకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జనం తీసుకున్న ఒక మార్పు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఓటుని అమ్ముకుంటున్నామా, కొనుక్కుంటున్నామా కాకుండా మనకు రావాల్సిన హక్కులు వస్తున్నాయా లేదా. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారండి. డబ్బులు ఇస్తున్నారా, తీసుకోండి. ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి, ఓటు మాత్రం అనుకున్న వాళ్ళకి వేయండి. ఇదే కరెక్ట్. డబ్బులు తీసుకున్నారు, పంచారు, కానీ ఓటు మాత్రం ఎవరు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలరని జనం నమ్మారో వాళ్ళకే వేశారు. ఆ ఒక్కదానికే నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకొక్కటే మాట చెప్పి నేను ఆపేద్దాం అనుకుంటున్నానండి. విశ్వదాభిరామ, ప్రజలు గెలిచారా మా. ఏంటంటే మన అడ్లైడ్ తెలుగుదేశం పార్టీలో లేడీస్ వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. మొదటి నుంచి 2 years అయిపోయింది పెట్టిప్పుడు. ఈ 2 years వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అఫ్ కోర్స్ అందరూ పెట్టారు. బట్ ఆడవాళ్ళుగా ఉండి కూడా వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎంత చేసినందుకు ఈ రోజు ఫలితం దక్కింది. ఈ రోజు అడ్లైడ్ తెలుగుదేశం తరఫున ఈ విజయాన్ని ఆడవాళ్ళకి అంకితం. అది అడ్లైడ్ హలో అండి, నమస్కారం. నా పేరు శ్రవంతి. మేము ఎడ్లైడ్ టీడీపీ ఎడ్లైడ్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. మా ఎడ్లైడ్ ఆడవారు అందరి తరపున ఆంధ్రప్రదేశ్ ఆడవారందరికీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. మేము ఆంధ్రాని వదిలేసి వచ్చి కొన్ని సంవత్సరాలు అయినా ప్రతిసారి ఇండియా వెళ్తున్నామంటే ఎంత సంతోషంగా వెళ్ళే వాళ్ళమో. లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుండి జగన్ని గెలిపించిన తర్వాత ఎప్పుడు ఇండియా వెళ్తున్నామన్నా ఎంత బాధగా ఉందో. పెద్దవాళ్ళతో మాట్లాడినా బాధ, ఆంధ్ర పరిస్థితి చూస్తే బాధ, ఆంధ్ర అభివృద్ధి చూస్తే బాధ, అమరావతి చూస్తే బాధ, ప్రతిదీ ఎంత బాధగా ఉంటుందో. మళ్ళీ ఇండియా వెళ్ళాలంటే ఈసారి బాబు గారు గెలిచాకే వెళ్ళాలి అనేది గట్టిగా డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఈరోజు మాకు ఇక్కడ అసలు ఒక సంక్రాంతి, దీవాళి ఇవన్నీ జరుపుకున్న రోజు సంతోషంగా కాదు, ఇవాళ ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. అది నేను మాటల్లో కూడా వ్యక్తపరచలేకపోతున్నాను. ప్రతి ఒక్క ఆంధ్రుడికి మా తరపున శుభాకాంక్షలు. ఇది మా అందరికీ ఒక పెద్ద పండగ. థ్యాంక్ యూ.